హలో అండి, నమస్తే. ఈరోజైతే నేను వంకాయ పచ్చడి చేస్తున్నాను. మనకి కావాలి అనుకున్నప్పుడు ఏ వంకాయ అయినా పర్వాలేదు, వంకాయ పచ్చడి చేసేసుకొని తినేయాలంతే. నేనైతే వంకాయల్ని కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలానే పచ్చిమిర్చి, ఆనియన్ కొత్తగా చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పటి వరకు ఎక్కడ చూసి ఉండరు ఈ పచ్చడి. ఇప్పుడు దీనికి వంకాయకి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చికి మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి. వీటన్నిటికి ఆయిల్ అప్లై చేసుకొని కాల్చేసుకోవాలి. మొత్తము ఆయిల్ అప్లై చేసిన తర్వాత కాల్చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కాల్చేసుకోవాలి. స్టాండ్ పైన పెట్టుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చేసుకోవాలి. ఉల్లిగడ్డ కూడా నేను కాల్చుతున్నాను. అలానే పచ్చిమిర్చి కూడా కాల్చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్, వంకాయలు అయితే కాల్చేసుకోవాలి. వంకాయలు కొంచెం మొత్తం మెత్తగా ఉడికే విధంగా కాల్చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ ఇలా మెత్తగా కాల్చకపోయినాం అనుకోండి, అది ముక్కల్లాగా ఉండిపోతుంది. అంత టేస్ట్ అయితే రాదు. కొంచెం మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని కాల్చేసుకోవాలి. కాలిన తర్వాత ఒక్కొక్కటి చూడండి, ఇది పూర్తిగా అయితే కాలిపోయింది. ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిల్ని పొట్టు తీసేసుకోవాలి. పైనుంచి ఇలా పొట్టు తీసుకోవాలి. తొందరగా రావాలంటే వాటర్లో వేసేసుకోవాలి. వాటర్లో వేసేసుకుంటే పొట్టు అనేది ఈజీగా వస్తుంది. కాబట్టి వాటర్లో వేసేసుకుందాం. పొట్టు చూడండి, ఈజీగా తీసేసుకోవచ్చు. వాటర్లో వేసామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని కాడలు తీసేసి పుచ్చులు ఏమైనా పురుగు ఉన్నదనేది చెక్ చేసుకోవాలి. ఫస్టే మనం కాయలు తీసుకున్నప్పుడే మంచి కాయలు తీసుకుంటాం కదా, ఒకవేళ ఉన్నా కానీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఈ కాడలను కట్ చేసి ఇలా మెదుపుకున్నా కానీ పేస్ట్లో అయిపోతుంది. ఈ పచ్చిమిర్చిను, ఆనియన్ అయితే చిన్న రోలు ఉంటే దంచుకోవచ్చు, లేకుంటే కచ్చగా మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చిను, ఆనియన్ అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ జార్లో ఆనియన్, అలానే ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసి కచ్చగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా వద్దు, కొంచెం కచ్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ వంకాయ కూడా ఈ విధంగా కచ్చగా మిక్సీ ఒక్క రౌండ్ వేసుకున్నామంటే ఇలా వస్తుంది. మరీ మెత్తగా అయితే చేయకూడదు. నేను మెదపడము చేయక ఇలా అయితే కచ్చగా అయితే మిక్సీ పట్టుకున్నాను. వంకాయలు కూడా బౌల్ పెట్టుకొని పోపు వేసుకోవాలి. అది మీరు మెదుపుకోవచ్చు రోల్లో పెట్టి. మామూలుగా ఇది పప్పు గరిటె ఉంటుంది కదా, పప్పు గరిటెతో కూడా మెదుపుకోవచ్చు. నేను ఆల్రెడీ మిక్సీ పట్టే కదా ఉల్లిగడ్డను, పచ్చిమిర్చి అని, నేనైతే అది కొంచెం కచ్చగా మిక్సీ పట్టాను. మిక్సీ పట్టకూడదు అసలు. కొంచెం మెదుపుకొని పోపు వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం శనగపప్పు, 2 పచ్చిమిర్చివి, చిన్నగా తరిగిన ఆనియన్. ఇప్పుడు వంకాయ చట్నీ ఈ ఆనియన్, పచ్చిమిర్చి మొత్తం ఇలా కలిపేసుకోవాలి. దీంట్లోనే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పచ్చడి, మనం కలిపి పెట్టుకున్న వంకాయ పచ్చడిని దీంట్లో వేసుకోవాలి. పోపు మంచిగా వేగిన తర్వాతే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తము కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ 1 మినిట్ 2 మినిట్ అయితే ఇలా ఈ పోపులో దీన్ని ఫ్రై చేసుకోవాలి పచ్చడిని. 1 మినిట్ అయిపోయింది. ఇప్పుడు పెరుగు మనకి టేస్ట్కి సరిపడా పెరుగు అయితే దీంట్లో వేసేసుకోవాలి. నేనైతే ఒక 4 స్పూన్లు అయితే వేస్తున్నాను. స్టవ్ బంద్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. పెరుగు వేసిన వెంటనే స్టవ్ అయితే బంద్ చేసుకోవాలి.
పచ్చడి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వేడి వేడి అన్నంలో పచ్చడి కలుపుకొని తింటే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. వేడివేడి అన్నంలో ఇలా కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టపడతారు, ఎందుకంటే ఇదంత టేస్టీగా ఉంటుంది. దేనికైనా కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆనియన్ కట్ చేసుకొని, పచ్చి ఆనియన్ కట్ చేసుకొని కనుక తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.